నమస్కారం. మన తాండూరు న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बीजेपी మనము ఆధిక్యంలో ఉన్నాము. ఈ ఘనత ప్రతి ఒక్క కార్యకర్తది, ప్రతి ఒక్క కౌన్సిలర్లది, మళ్ళీ బూత్ అధ్యక్షులది, ముఖ్య నాయకులది, సీనియర్ నాయకులది. వీళ్ళు ఎప్పటి నుంచో బద్దంబాల రెడ్డి గారి జమానా నుంచి తాండూరులో ఎన్నో రోజుల ఎన్నో త్యాగాల పుణ్య ఫలితము ఈరోజు మనకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపుతోటి మనకు లభించింది. ఈ లభించిన దాంతో మనం కొండకు గెలిపించుకుంటే కొండ గారు మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేసి మనము ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మునుముందు మనం తాండూరులో గత ముందొచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కంపల్సరిగా ఈసారి మున్సిపాలిటీ మీద భారతీయ జెండాని మనం ఎగరవేయబోతున్నామని సగర్వంగా నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి మనమందరం ఇప్పటి నుంచే సన్నద్ధమై ప్రజాకారు కూడా ఇప్పటి నుంచే సైనికుల్లాగా పనిచేసి ప్రతి వార్డులో ప్రతి బూత్లో మనమంతా కష్టపడి పనిచేసి ఈసారి మన మున్సిపాలిటీలో ఘన విజయం సాధించి మనము తాండూరులో మంచి సుపరిపాలన అందించి ఇప్పుడు ముందున్న గవర్నమెంట్లో చూసాము, పొయ్యిలో నుంచి పెను మీదకి వచ్చినట్టు అయింది మన పరిస్థితి. ఇప్పుడు అంతా వాళ్ళు కబ్జాలు పెడుతుండే, ఇప్పుడు వీళ్ళు కబ్జాలు షురూ చేసారు. కాబట్టి మనమందరం అలర్ట్గా ఉండి తాండూరుని అభివృద్ధి చేసుకుందాము, తాండూరుని సుపరిపాలన విధంగా చేసుకుంటూ పోదామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సీనియర్లకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్. ఈరోజు భావి ప్రధాని మూడవసారిగా ప్రమాణ స్వీకారం ఇంతకు ముందు చేసినారు. ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి మన ప్రధాని మోదీ గారు ఈరోజు మూడవసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది. మరి అలాగే యావత్ భారతదేశం కూడా ఈరోజు ఈ మూడవసారి ఏ పార్టీ కూడా 3 సార్లు అధికారంలోకి రాలేదు. ఒకరి నాయకత్వంలో, అది నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడవసారి ప్రధానమంత్రి కావడం భారతీయ జనతా పార్టీ మొత్తం యావత్ ప్రజలు గర్వించదగినటువంటి విషయం. ప్రజలందరికీ మనవి, మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ బదులుపరిచినందుకు మరియు చెవెళ్ళ నియోజకవర్గంలో మన కొండ విశ్వేశ్వర గారిని గెలిపించినందుకు మన చెవెళ్ళ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే రాబోయేటువంటి ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, జడ్పీసీ కానీ, ఎంపీటీసీ కానీ అన్ని ఎన్నికల్లో మనమందరం కూడా తీవ్రమైనటువంటి కృషి చేసి మన తాండూరు మున్సిపాలిటీపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని కోరుతూ అవకాశం. आगे करना जो मोदी सरकार पक्का है। भारत माता की, बोलो भारत माता की, बोलो भारत माता की. ఒకసారి ముచ్చటగా మన యొక్క భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిసేపటి కిందనే విశ్వగురు నాటి మోదీ గారు అఖండ ప్రజాద్వారం కోరుకొని ప్రజాదులో కోరుకొని అయితే ఏమంటే ఇంత పెద్ద ఎత్తున మన యొక్క ప్రజాస్వామ్య దేశంలో మూడోసారిగా ప్రధాని కావడం, నెహ్రూ యొక్క రికార్డు బద్దలు కొట్టడం, అదేవిధంగా మన యొక్క దేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానానికి కలిగి జరిగింది. ఇదే విధంగా మూడోసారి కూడా ప్రధానమంత్రి మన దేశాన్ని ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అందులో మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా విశేష కృషి చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కుంట విశ్వేశ్వరరెడ్డి అదేవిధంగా మనమందరం కూడా ఈరోజు విజయోత్సవాలు తాండూరు పట్టణంలో జరిపించడం అందరూ కార్యకర్తలు, నాయకులకు, రైతులకు, విద్యార్థులకు, ప్రత్యేక వీళ్ళకి అందరూ కూడా శుభాకాంక్షలు చెబుతున్నాం. మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధాని అవ్వడము మనకు అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకోటి ఏమిటంటే మన లోక్సభ ఎన్నికల్లో సెవెన్ల పార్లమెంటు నుండి మనము నరేంద్ర మోడీ గారికి ఒక గిఫ్ట్గా పంపించడం జరిగింది. ఈ కార్యకర్తల కృషి వల్ల, కొండ విశ్వేశ్వరరెడ్డి కృషి వల్ల, అందరి వల్ల ఈ యొక్క ఘన విజయం సాధించడం జరుగుతున్నది. ఇక మునుముందు కూడా మన భారతదేశంలో యువకులు కానీ పెద్దలు కానీ అందరూ సహకారంతో మునుముందుకు ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఎన్నుకున్నందుకు భారతీయ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మెజారిటీ కాదు, హిందుత్వం అనేది ఐక్యమత్యం అనే చాటింది. దానికి ప్రపంచం లోపలనే అత్యధికంగా నమ్మిన వ్యక్తిని మనం ప్రధాని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ విజయంతో పీఎం కావడం జరిగింది. కాకపోతే పీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. భారతదేశం ఉత్తమమైన స్థానంలోకి వెళ్తుందని భావిస్తున్నాం. దేశ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. ఓటేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారికి మేము గిఫ్ట్గా కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఈరోజు పార్లమెంట్కి పంపించడం జరిగింది. మన తాండూరు అభివృద్ధి కానీ, చేవెళ్ళ కానీ, వికారాబాద్, పరిగి ఎక్కడైనా ఆయన కృషి చేసి డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.